హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మధు కిచెన్. ఈరోజు నేను ప్రిపేర్ చేయబోయే ఫుడ్ బచ్చల కూర పప్పు. చూడండి, బచ్చల కూరని ఇలా కట్ చేసుకొని కడిగేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు పప్పు రెడీ చేసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, పప్పు పెట్టుకున్నాను. పప్పులోని వేసుకుంటున్నాను కూరని. బచ్చల కూర వేసుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు వేసుకుంటున్నాను. దానిలో చిటికెడు పసుపు, ఉప్పు వేసుకుంటున్నాను. అలానే కొంచెం చింతపండు పీసేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుంటాను. కొంచెం కారం వేసుకుంటున్నాను. వేసుకొని కుక్కర్ మూత పెట్టుకుంటాను. చూడండి, పప్పు విజలు తీసాను. ఉడికిపోయింది. చూడండి, బాగా ఇలా బాగా తీసుకోవాలి. చూడండి, ఇలా అయింది. పప్పు బాగా చెదిరిపోయింది. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకుంటాను. తాలింపు ఆయిల్ వేసుకుంటున్నాను. కుక్కర్ పెట్టుకొని వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు తాలింపు వేసుకుంటున్నాను. బచ్చల కూర తినడం వల్ల పిల్లలకి, పెద్దవాళ్ళకి మంచి హెల్తీ ఫుడ్. చిన్నపిల్లలకి పెడితే ఫుడ్ మంచిది. వారానికి ఒకసారైనా ఆకుకూరలు పెట్టాలి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ వారానికి ఒకసారైనా ఆకుకూరలు తినాలి. చూడండి, తాలింపు పెట్టుకుంటున్నాను. తాలింపు కొంచెం ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు వేగిపోయిన తర్వాత పప్పును వేసేస్తాను. చూడండి, తాలింపు వేగిపోయింది. ఇప్పుడు పప్పును వేసేస్తాను. చూసారా, చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. మీ పిల్లలకి వారానికి ఎన్నిసార్లు ఆకుకూరలతో ఫుడ్ పెడుతున్నారో లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.